మరొకసారి దేవుడు నాకు ఈ అవకాశం అన్న ద్వారా ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ పరిశుద్ధమైన బల్లని మనం ఆచరించాలి అని అంటే మనం అందరం కూడా పరిశుద్ధమైనట్టు హృదయాలతో ఈ యొక్క ఆహారాన్ని మనం తీసుకోవాలి. మరి ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవాలి. దీని గురించి అది విశ్వాసమైన మనకి ఎంతో అవసరం. కాబట్టి మన జీవితాలు ఎదగాలి, దినదినం ఎదగాలి అని అంటే సత్యమైనటువంటి వాక్యాలని మనం అనుసరిస్తూ నడవాలి. మన ఆత్మ ఎల్లప్పుడూ నిత్యము ఆ ఆనందంతో ఉండాలి అని అన్నా సరే ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి, ఆయన ఒక మాట కోరాలి. ఎలా కోరాలని అంటే కీర్తన గ్రంథం 51, 9, 12 వచనాలు చదివితే ఆ విధంగా మనం కోరితే ఒకసారి ఎప్పుడు మన ఆత్మ నిత్యము బలపడి ఉంటుంది. అలాగే కీర్తన గ్రంథము 51, 9-12 3 అక్కడి నుంచి చదవడమ్మా. నా పాపములకు విముఖుడుము కమ్ము, నా దోషములను చదవమ్మా. నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము, నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయద్దు ప్రభువా అని మనం కదా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా అని అడగాలి. నీ రక్షణ ఆనందాన్ని, మన దేవుడు ఇచ్చిన మన రక్షణాన్ని మరలా అంటే నువ్వు రక్షణలో పడిపోతే మళ్ళీ మరలా పుట్టించామని మనం అడగాలి. సమ్మతి గల మనస్సు. సమ్మతి గల మనస్సు అంటే ఏంటి? విధేయత కలిగిన మనస్సు. చూడండి, మరి దావీదు కీర్తనలో ఈ దావీదు మహారాజు ఈ విధంగా దేవుణ్ణి అడిగాడు. అలాగే మనం నిత్యము ఆయనలో ఆత్మీయ బలము కలిగి ఉండాలి అని అంటే మనం ఈ విధంగా అడగాలి, తప్పదు. నా దోషములన్నిటిని అంటే దోషాలన్నిటిని తుడిచేటట్టే ఉన్నాయని కాదు, ఆ విధంగా మన హృదయాల్లో వస్తూనే ఉంటాయి దోషాలు. ఆ దోషాలని తుడిచివేయమని కోరాలి, ప్రభా తుడిచేసేయండి అని అడగాలి. తర్వాత నా పాపములు, ఇంకోటి ఏమన్నా, దేవా నా శుద్ధ హృదయంలో కలుగ చేయము అని అంటాడు. అంటే మనకి శుద్ధ హృదయాలు లేవా? దేవుని ఆరాధిస్తున్నాం కదా శుద్ధ హృదయంతోనే, మళ్ళీ ఎందుకు అడగాలి. ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనం ఆ హృదయాన్ని చెడిపేసుకుంటా ఉంటాం. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి కలుషితం అయిపోతూ ఉంటుంది. అందుకని అడగాలి ఆయన్ని, శుద్ధమైన హృదయాన్ని కలుగు చేయండి ప్రభువా అని అడగాలి. అంతరంగములో అంతరంగములో అంటే నీ హృదయం, అంతరంగం అనేది నీ హృదయం అని అర్థం అనమాట. ఆ హృదయంలో ఏముండాలా? స్థిరమైన మనస్సు. మన స్థిరమైన మనస్సు ఉంది, బట్ కొన్నిసార్లు ఆ స్థిరమైన మనస్తత్వం మనకు ఉండదు. ఏదో రకాలుగా మన మనసు చంచలంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి స్థిరమైన మనసును అనుగ్రహించాలని అడగాలి. నూతనముగా పుట్టించుము అంటే నూతనంగా పుట్టించడం, మన బాప్తిసం పొందుతాము, నూతనంగా వచ్చినట్టే కదా. మళ్ళీ ఎందుకు పుట్టించమని అడగాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడే మనం అది పాతది అయిపోతూ ఉంటుంది. పాతది అయిపోతూ ఉంటే బట్టలు మాసిపోతే ఎలాగైతే ఉతుకుతూ ఉంటామో అలాగే మన హృదయాన్ని నూతనంగా చేయమని దేవుణ్ణి అడగాలి. ఆయన అడిగితే ఆయన చక్కగా మనకు సరే ఈ విధంగా ఇవన్నీ అడుగుతానే ఉన్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు, ఈ దేహమును విడిచి ఇష్టపడుతున్నామా మనం ప్రభువును? మనం ఈ దేహం ఎలాగైనా విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాము? దేవుని రాజ్యంలోకి వెళ్తాను ఒక విశ్వాసం ఉంది కదా. మరి అక్కడ ఉండాలని ఇష్టం ఉంటే
ఇప్పుడు మనం ఈ విధంగా చదువుకున్నవన్నీ కూడా మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మన ఇష్టపడడానికి మనసును కలుగజేస్తాడు. ఆ విధంగా ఉండాలి. మరి ఇవన్నీ చేస్తున్నాం, మనం ఇష్టపడాలని ఆశపడుతున్నాము, మన ఆత్మని ఎప్పుడు నిత్యం బలంగా ఉండాలని ఆశపడుతున్నాము. మరి దేవుణ్ణి అడిగాము, అయినప్పటికీ మనం ఆ విధంగా అడిగినప్పుడు కూడా సాయితానుడు అంటే అపవాదిని నీలోనికి చేర్చుకుంటే నువ్వు పతనం అయిపోతావు. ఇంత అడుగుతున్నావు, దేవా నా హృదయాన్ని మార్చు, నా ఇచ్చేయి, నా అంతరంగంలో శుద్ధి చేయి అని అడిగావు. మరి ఇన్ని అడిగినప్పుడు కూడా నువ్వు అపవాదం ఏం చేయాలా? నీ హృదయంలోనికి రానివ్వకూడదు. అలాగ రానిస్తే నువ్వు చేసినటువంటి కోరికలకి దానికి విలువ లేనే లేదు. కాబట్టి అపవాది అంటే చాలా భయంకరమైనటువంటిది. మనల్ని దినం మనల్ని నాశనం చేసేది అపవాది. ఎందుకు నాశనం చేస్తుంది? దానికి మనము చోటిస్తున్నాం, దానికి మనం లొంగిపోతున్నాం, కాబట్టి అది మనల్ని నాశనం చేయటానికి చేస్తుంది. మరి ఉదాహరణగా ఆది కాలంలో ఆదాము అవ్వ ఏం చేసిందండి? ఆ సైతానికి ఏమైపోయింది? లోబడిపోయింది. 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివితే అక్కడ వాళ్ళ యొక్క భాగవతం అంతా ఉంటుంది. ఏ విధంగా లొంగిపోయిందో ఏంటి అనేది అంతా. ఎందుకు లొంగిపోయింది? ఆ మాటలకి, ఆ ఐస్ చేసి మాటలకి లొంగిపోయింది అవ్వ. లొంగిపోయి ఏం చేసింది? ఆ దేవునికి దూరం అయిపోయింది. వాళ్ళ ఆత్మీయమైనటువంటి కళ్ళు ఏమని ముయ్యబడ్డాయి, లోక సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. చూసారా? ఒక మన హృదయంలోకి సైతాన్ని ప్రవేశించి కూర్చోబెడితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూడండి. మనం అనుకోవచ్చు దినదినం బాగానే ఉంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం అని అనుకుంటూనే ఉన్నావు. కానీ నీకు తెలియనిట్టుగా నీకు సైతాన్ శోధనలు అన్ని కలుగుతూనే ఉంటాయి, తలంపులు కలుగుతూనే ఉంటాయి. అవి వాటికి మనం చోటు ఇవ్వద్దు అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎఫెసీ గ్రంథం, ఎఫెసీలో 4:31 అనుకుంటా, ఈ అపవాదిని విసర్జించుడి అని రాయబడి ఉంటుంది. చూడండి, అపవాదిని విసర్జించండి అని రాయబడి ఉంటుంది. అందుకని అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు, విసర్జించడం కాదు, ఆయనకి చోటు ఇవ్వకూడదు. అసలు అపవాదికి చోటు ఇస్తే విసర్జించుడి, అపవాదికి చోటు ఇవ్వద్దని కూడా రాసుకుందామా? లేదు, రైట్. అయితే మనం ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మన అపవాదికి చోటు ఇవ్వడం వల్ల మనము ఆత్మీయలో ఎదుగుదల కలగలేము, ఏ బలలో పాల్పొంపుడు పొందలేము, ఆరాధన చేయలేము, తర్వాత దినదినం వాక్యం చదువుకోలేము, ప్రార్థనకి వెళ్ళలేము. ఇవన్నీ కూడా మనకి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అపవాది కానీ చోటు ఇస్తే ఇంకా ఒక 7 అపవాదాలను మన హృదయంలోకి తీసుకొని వస్తాయి. ఇప్పుడు చదివింది కదా పాప, చదవమ్మా. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, ఇవన్నీ 5 రకాలైన దయ్యాలు. నువ్వు అపవాది అనేవాడికి చోటిస్తే ఈ 5 రకాల దయ్యాలను ఏం చేస్తుంది? నీ దగ్గరికి తీసుకొని వస్తాయి. ఇంకా 2 దయ్యాలు ఉన్నాయి. ఒకటో ఫిలిప్పీ గ్రంథము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటాయి చూడండి. అక్కడ ఒక 2 దయ్యాలు ఉంటాయి. సనుగులను, సంశయములను మానివేయండి అని అంటాడు. చేయండి సమస్త కార్యం అంటే ఆయన మానేస్తేనే మనం సమస్త కార్యం, దేవుని కార్యాన్ని మనం చేయగలుగుతాం. అంటే ఇక్కడ సనుగుడు, తర్వాత కోపము, ఇవన్నీ చాలా భయంకరమైనవి వ్యాధులు. మన కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధులు కుటుంబాలని అల్లకొల్లాలను చేసేస్తూ ఉంటాయి ఈ కోపము అనేది. ఉగురుగురైన గొడవలు, కోపం, భార్య భర్తల కోపం, తల్లిదండ్రులతో పిల్లల కోపాలు, ఈ కోపాల్లో కుటుంబాల్లో ప్రశాంతత అనేది ఉండదు. ఎంత భయంకరమైన పరిస్థితి మనకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ దేశం ఒకరి మీద ఒకరికి అంటే కోపాలు పెట్టుకొని ద్వేషించుకోవడం, ఆ బంధువులు ద్వేషిస్తూ ఉంటాం, మన సహోదరులను ద్వేషిస్తూ ఉంటాం. అందరూ ఒకరికొకరు ద్వేషం కలిగి ఉంటే అదంతా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంటాయి? మనకి
సైతానికి మన హృదయంలో చోటు ఇవ్వటం వల్ల ఇవన్నీ వస్తాయి. ఈ సనుగుడు అనేది చాలా భయంకరమైనటువంటి జబ్బు. సనుక్కుంటానే ఉంటారు. ఎవరైనా భర్త కోసం భార్యకి సనుక్కుంటానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొచ్చో ఏంటి, నీతో నాకు ఎప్పుడు ఇదే బాధలు, ఇలా సనుక్కుంటా ఉంటారు. ఈ సనుగుడు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ సనుగుడు అనేది మన జీవితంలో రానివ్వకూడదు. ఏదైనా సనుగుడు ఉండకూడదు. అసలు దేవుని బిడ్డలైన విశ్వాసాల బిడ్డలకి సనుగుడు అనేది రానివ్వకూడదు. సనుగుడు అనేది నిర్భాకాండంలోని ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా సనుక్కున్నారు. సనుక్కోవడం వల్ల వాళ్ళకి ఏమైంది, దేవుడు వాళ్ళని కొన్నిసార్లు కోపగించాడు. వాళ్ళ సనుగుడు వల్ల వాళ్ళు నష్టపోయారు కూడా. అలాగే మన విశ్వాసమైన మనం ఏ విషయంలో కూడా సనుక్కోకూడదు. ఏదన్నా వచ్చిందనుకోండి, భర్త వల్ల ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, సనుక్కోకూడదు. ప్రార్థన చేసుకుంటే దేవుడే నీకు ఆ శక్తిని ఇస్తాడు. ఆయన మార్పు కలిగజేస్తాడు కదా. ఆ సనుగుడు అనేది మనకు ఉండకూడదు. తర్వాత సంశయాలు అంటే ఏం చెప్పారండి, అనుమానాలు అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ రోజుల్లో. చాలా నిజంగా ఒక అన్యులైతే నేను మా డిపార్ట్మెంట్లో చూశాను. వాడు ఎంతో మంచోడు ఆ అబ్బాయి, ఆ కానిస్టేబుల్. కానీ వాళ్ళ భార్య చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. కొంచెం ఆఫీస్ నుంచి లేట్ అయితే నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళావు ఏంటి, అనుమానం. ఈ అనుమానం వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయి ఆవిడ సూసైడ్ కూడా చేసేసుకోండి ఆ బాధలు పడలేక. చూసా, అనుమానం అనేది చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి అనుమానం భర్త మీద కానీ భార్య మీద కానీ అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే ఆయన కోసం ప్రార్థన చేయండి. అలాగే భర్త కూడా భార్య కోసం ప్రార్థన చేయండి. ఈ అనుమానాలు అనేది చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి అనుమానాలు మనం మనసుల్లోనే పెట్టుకోకూడదు. అది చాలా. అలాగే కొన్నిసార్లు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం ఏంటో, నాకు క్యాన్సర్ ఏంటో అనేసుకుంటూ ఉంటాం. ఎందుకు అనుకోవాలి అలాగా? ఆ రోగం ఎందుకు? దేవుడా నువ్వే ఇచ్చావు రోగాన్ని, తగ్గించు, నాకు పర్వాలేదు, అది ఏమి కాకుండా చేయని ప్రార్థన చేసుకో. అలా చేసుకుంటే దేవుడు ఆ రోగాన్ని మనకు పూర్తిగా తీసేస్తాడు. భయపడిపోతాం, అనుమానంతో భయపడిపోతాం. ఆ భయం వల్ల మనకి ఇంకా లేనిపోని రోగాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఎక్కువగా. మరి ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే జాబ్ వస్తుందో లేదో, ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూ వస్తుందో లేదో, అదొక అనుమానం. నువ్వు వెళ్ళడం ఎందుకు, అనుమానం పడడం ఎందుకు? దేవుడి మీద విశ్వాసంతో ఉండి నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే దేవుడికి తప్పకుండా సహాయం చేస్తాడు. అలా చేయకుండా ఊరినే నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు జాబ్ వస్తుందా లేదో అని ఊరికి అనుమానం పడతా ఉంటారు. ఇలాంటి చిన్న అనుమానాలని అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మానవులుగా విశ్వాసమైన మనకి సహజంగా మనసుల్లో కూరుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? అపవాదికి చోటు ఇవ్వడం వల్ల ఇటువంటి అన్ని కూడా మన హృదయాల్లోనికి ఏర్పడతా ఉంటాయి. కాబట్టి అవి రాకుండా మనము చూసుకుంటా ఉండాలి. మరి ఈ సనుగుడు అనేది కూడా చెప్పాను కదా. అలాగే కోపం రానివ్వద్దు. ఇలా రానివ్వడం వల్ల ఇవన్నీ మన హృదయాల్లో ఉండడం వల్ల ఈ యొక్క బలలో పాలు పంపులు పొందలేవు. విశ్వాసంతో పొందాలని అంటే అవన్నీ మనం విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన హృదయంతో ఉంటేనే ఈ బలలో పాలు పంపులు పొందుతావు. ఈ చిన్న ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా సింపుల్, ఇవన్నీ అనుకోవచ్చు మనం, కానీ అవే చాలా ప్రమాదకరమైనటువంటి మన జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి. ఈ అనుమానం అనేది, కోపం అనేది, గొడవలు కూడా ఎందుకు వస్తాయి? అల్లరి గొడవలని కూడా రాసింది కదా. అందులో అల్లరి గొడవలను ఎందుకు వస్తాయండి? ఒకరిలో ఒకరి ప్రేమ అభిమానాలు లేకపోవడం వల్ల కుటుంబాల్లో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రేమ ఉండాలంటే ఎలా ఉండాలి? దేవుని ముందు మనలో చోటు చేసుకుంటే మన ప్రేమ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనలో కుటుంబాల్లో గొడవలు అనేవి రావు. ఇది సాధారణంగా అందరి కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితి. దేవుని ప్రేమ అనేది మీలో ఉండాలి. మీరు ఉండాలి అని అంటే ముందు ఏం చేయాలా? లోపల ఏమన్నా పెట్టుకోవాలి, దేవునికి చోటు ఇవ్వాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇస్తే దానివల్ల అవ్వ అయితే ఎలా ఎన్ని బాధలు పడి వాళ్ళు ఆఖరికి మంచి స్థలాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ అపవాదికి చోటు ఇవ్వడం వల్ల, అపవాది మాటలు వినడం వల్ల, ఆ పండు తినడం వల్ల, ఆ పాపం చేయడం వల్ల ఎంత వాళ్ళు మంచి అపురూపమైనటువంటి ఏదోని తోట, అలాంటి తోటలో దేవుడితో నడిచారంట వాళ్ళు.
ఆదామైతే నడిచాడు, చక్కగా విషకాలం చేసుకుంటూ ఉండేవాడు. అటువంటి వాడి పరిస్థితి ఏమైపోయిందండి? తోట నుంచి బయటికి గెంటేశాడు. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనం కూడా దేవునికి నమ్మకంగా లేకపోతే ఆ అపవాదికి చోటిస్తే నువ్వు నేను కూడా బయటికి గెంటేస్తాం. ఆ పరలోక రాజ్యంలోనికి స్థానాన్ని మనము సంపాదించుకోలేము, అక్కడ స్థానానికి మనం చేరుకోలేము. కాబట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. కాబట్టి విడిచిపెడితేనే మనం ఆ రాజ్యంలో చేరగలుగుతాం, ఈ యొక్క బలలో పాల్పొంపులు పొందగలుగుతాం. మరి ఈ బల్ల ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలుసు కదా. పరిశుద్ధమైనటువంటి బల్ల. ఈ పరిశుద్ధమైన బల్లతో ఉన్నామని తీసుకోవాలనుకుంటే పరిశుద్ధంగానే తీసుకోవాలి. ఇది లేవికాండం 14 లేవికాండం 14 పరిశుద్ధుడు అని రాసుంటారు చూడండి. లేవికాండం 14:19 అనుకుంటాను. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉండాలి అని ఉంటాయి చూడండి. లేవికాండం 14:19 11-14 అండి చూడండి. లేవికాండం 19 11:44 క్షమించండి, 11:44. నేను మీ దేవుడునై ఆ యెహోవాను, నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై ఉండవలెను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు కరెక్ట్. మన ఈ విధంగా పరిశుద్ధపరచుకోవాలి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలని అంటే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. చోటిస్తే మనము పరిశుద్ధుల లెక్కన కానే కాదు, అపవాదితో సంబంధమైనటువంటి బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క శరీరాన్ని మనం పరిశుద్ధముగా తీసుకోవాలి. మరి ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఈ మందిరానికి వచ్చి ఈ బలలో పాల్గొనడానికి ప్రతిఫలం దొరుకుతుంది. లేకపోతే వచ్చి నువ్వు అనవసరంగా బలలో పొందకుండా వెళ్ళిపోతే అది దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. నా బిడ్డలైనటువంటి వాళ్ళు పరిశుద్ధంగా లేకుండా కూడా తీసుకుంటున్నారని బాధపడతారు. దయచేసి మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. మీ హృదయాలు ఏదైనా ఉంటే తీసివేయండి. అపవాదికి చోటు లేకుండా చూసుకోండి. అపవాదికి చోటు ఉంటే ఈ బలలో పాల్పంపులు పొందొద్దు. దేవునికి చోటు ఉంటే ఈ బలలో పాల్పంపులు పొందండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.